సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిని దూషించిన అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. వివిధ చోట్ల అంబటి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నినాదాలు చేశారు. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. శ్రీవారి ప్రసాదం కల్తీ అంశంపై ప్రజల దృష్టి మరల్చేందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ కుట్ర పన్నారని ఆరోపించారు. హుందాగా ఉండవలసిన నాయకులు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. నాయకులు ఆదర్శంగా ఉండాలి తప్ప దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను జవహర్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అనంతపురం టవర్ క్లాక్ వద్ద అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆలూరు తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజకీయ విమర్శలకు హద్దు లేకుండా ఫ్యాన్ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి జిల్లా నాయుడుపేట గడియారం సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూటమి నాయకులు ర్యాలీ చేపట్టారు. అంబటి దిష్టిబొమ్మను ప్రదర్శించి అనంతరం దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నేతలు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సెంటర్లో తెలుగుదేశం నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఫ్యాన్ పార్టీ నేతలు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.